వెల్కమ్ టు జై స్వరాజ్య వోల్ టీవీ హనుమకొండ. సో ప్రస్తుతం మనము తెలంగాణ సాంస్కృతిక కళాకారులు తెలంగాణ ఉద్యమంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొంది తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పేసి కళాకారులు ఎవరైతే తమ పాట మాట తూట వలె ముందుకు తీసుకువెళ్లారో అలాంటి కళాకారులు ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీకి హనుమకొండ స్టూడియోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. సో మనతో ఉన్నారు నేర్నాల కిషోర్ గారు. గతంలో కూడా జై స్వరాజ్య వోల్ టీవీ ఎక్స్క్లూజివ్గా నేర్నాల కిషోర్ గారిని మనం ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ఇలా చాలామంది ఉద్యమంలో ఎవరైతే పాట గజ్జెగట్టి ఒక పాట మాట తూట వలె ముందుకు తీసుకువెళ్ళిన కళాకారులు దాదాపు ఒక 40 మంది కళాకారులు ఈరోజు జై స్వరాజ్య వోల్ టీవీ స్టూడియోలో ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. సో వీళ్ళంతా కూడా పాటల పల్లకిలో 12 గంటలు ఈ నెల 17వ తారీఖు నాడు నేరెళ్ళ వేణుమాధవ్ గారి కళా ప్రాంగణంలో పాటల పల్లకిలో 12 గంటలు అంటే ఇక్కడ మార్నింగ్ 10 టు ఈవినింగ్ 10 వరకు 12 గంటలు నిరంతరాయంగా వారి యొక్క పాటలు వారి యొక్క కళా నైపుణ్యాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలో నుంచి కళాకారులు తరలి వస్తూ ఉన్నారు. గత ప్రభుత్వంలో ఎవరికైతే తెలంగాణ సాంస్కృతిక సారథిలో అవకాశం రాలేదో వారికి అవకాశాలు కల్పించండి అనే మెయిన్ కాన్సెప్ట్ తోటి పాటల పల్లకిలో 12 గంటలు అనే ఒక కార్యక్రమాన్ని 17వ తారీఖు నాడు అంగరంగ వైభవంగా అటు నిరుపేద కళాకారులు కళా నైపుణ్యం ఉన్న కళాకారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10,000 మంది కళాకారులతోటి 17వ తారీఖు నాడు హనుమకొండ నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో ఒక పాటల పల్లకిలో ప్రోగ్రాం చేయబోతున్నారు. సో దీంట్లో భాగంగా ఈరోజు ఈ కళా బృందం ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి జై స్వరాజ్య వోల్ టీవీ వారిని ప్రత్యేకంగా పలకరించే ప్రయత్నంలో ఈరోజు 30 మంది కళాకారులు ప్రత్యేకంగా అందుబాటులో ఉన్నారు. మరి ఈ పాటల పల్లెకి యొక్క ఇంకా ఏమన్నా మెయిన్ ఉద్దేశాలు ఉన్నాయా, ఈ సింగర్స్ని దృష్టిలో పెట్టుకొని మంచి కళా నైపుణ్యం ఉన్న సింగర్స్ని భవిష్యత్తులో సమాజానికి పరిచయం చేయాలనే ఒక మంచి మానవతా దృక్పథంతో ఈ పాటల పల్లెకిలో 12 గంటలు మార్నింగ్ 10 టు ఈవినింగ్ 10 వరకు చేసే ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా జై స్వరాజ్య వోల్ టీవీ ప్రత్యేకంగా వీరితో చర్చించబోతా ఉంది. సో మనతో నేర్నాల కిషోర్ గారు ఉన్నారు. సో నమస్కారం సార్. మీరు గతంలో కూడా మా జై స్వరాజ్య వోల్ టీవీకి మీ యొక్క పాటలు సో ఎన్నో మాకు అందించారు. లక్షలాది మంది మా జై స్వరాజ్య వోల్ టీవీ ప్రేక్షకులు కూడా మీ పాటలని గుండెకు హత్తుకున్నారు. మరి ఈ పాటల పల్లకిలో 12 గంటల గురించి మీరేం చెప్తారు? ముందుగా జై స్వరాజ్య వోల్ టీవీకి కళాభివందనాలు. శంకరన్న, మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ పాటల పల్లకి యొక్క ముఖ్య ఉద్దేశం తెలంగాణ ఉద్యమంలో గోసి గుంగడేసి కాలుకు గజ్జగట్టి ఎండనక వాననక పగలనక రేయనక పల్లె పల్లె జిల్ల జిల్లా రాష్ట్రమంతటా సుడిగాలిలా తిరిగి ప్రత్యేక రాష్ట్రం కోసం తమ పాటను అందించిన తమ ఆటను అందించిన కళాకారులకు తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు బాగుపడతాయి, మేము చదువుకున్నాం కదా మాకు కొలువులు వస్తాయి, మేము పాట పాడినాం కదా రాష్ట్రంలో మేము రాష్ట్ర ఫలాలు అనుభవిస్తున్నామనే సంతోషంలో రాష్ట్రం వచ్చిన సంతోషంలో ఉన్న కళాకారులకు అప్పటి మొదటి ప్రభుత్వం సాంస్కృతిక సారథి అని ఏర్పాటు చేసి కేసీఆర్ గారితో ఏర్పాటు చేయించింది నేనే. ఏర్పాటు చేయించి ఆ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేయించి 550కి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆ ఉద్యోగాలలో అవకతవకలు జరిగినాయి. చాలా వరకు లక్షలకు అమ్ముకున్నారు. అసలు కళాకారులకు కానీ వాళ్ళు కళకు సంబంధం లేని వాళ్ళకు లక్షకు అమ్ముకుంది ఆ ప్రభుత్వం. న్యాయమైన కళాకారులు ఆడిపాడిన కళాకారులు అన్యాయం అయిపోయినారు. 10 ఏళ్ల నుంచి కూడా ఈ కళాకారులు అరే మమ్మల్ని మోసం చేసిండ్రు, తెలంగాణ కోసం మేము ఆడి పాడినాం, అట్టెట్టోళ్ళకు ఉద్యోగాలు ఇచ్చిర్రు, మా బతుకులు ఇట్లా ఆగం చేసిర్రు అని చెప్పి ఆ ప్రభుత్వం మీద కొట్లాడుతూ వస్తూనే ఉన్నారు. పెంచుతాం తీసుకుంటాం, దీపావళికి ఇస్తాం, దసరాకి ఇస్తాం అని చెప్పి కేసీఆర్ చెప్పుకుంటూనే వచ్చాడు, దాటేసాడు. కాదు అందరు ఉసులు జరిగి దిగిపోయాడు. వచ్చిన ప్రజాపాలన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా ఈ కళాకారులకు ఆ గత ప్రభుత్వం కేసీఆర్ పాలనలో దగపడ్డ కళాకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అండగా నిలుచుకొని అక్కన చేర్చుకొని
వీళ్ళకు ఉపాధి కల్పించి సారథిలో ఉద్యోగాలు కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ పాటల పల్లకి 12 గంటలు వరంగల్ జిల్లాలో 17వ తారీఖు నేరెళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణం పబ్లిక్ గార్డెన్ హన్మకొండలో నిర్వహిస్తున్నాం. ఇదే పాటల పల్లకి 32 గంటలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం డిసెంబర్ 12, 13 రోజు చేసినాం. చాలా అసలు ఆశ్చర్యపోయారు అంతా. 32 గంటలు అంటే నడుస్తుందా ఇది, అసలు ఇది అవుతుందా అనుకున్నారు. కానీ తరలి వచ్చిన కళాకారులకు సుందరయ్య విజ్ఞాన కేంద్రం సరిపోలే, సీట్లు సరిపోలే, నిలబడ్డరు. అసలు నిలబడ్డానికి కూడా సరిపోలే, బయట నిలబడ్డరు. పాటలు పాడుతుంటే అసలు 32 గంటలు సరిపోలే టైము. కళాకారులు అన్నారు అంత అన్న 32 గంటలు కాదు, 48 గంటలు కాదు, 68 గంటలు పెట్టినా సరిపోదే. గంతమంది కళాకారులు పుట్టారు తెలంగాణలో. ఇంటికింటికి ఒక కళాకారుడు, ఊరుకొక బృందం, మండలానికి ఒక దండు, జిల్లాకు ఒక అంత కళాకారులు తెలంగాణ గడ్డ మీద. అగో ఈ గోస, ఈ బాధ, ఈ వీళ్ళకున్న బాధలు, ఉద్యమంలో చేసిన అప్పటి అనుభవాలు చెప్పుకోవడానికే ఈ పాటల పల్లకి వేదిక. ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం పాటల పల్లకి 32 గంటల కార్యక్రమానికి పిసిసి చీఫ్ గౌరవనీయులు మహేష్ కుమార్ గౌడ్ గారు వచ్చినారు. కళాకారులకు చాలా అసలు ఆనందం. వారు మాట్లాడుతుంటే, వారు ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే అసలు అందరూ ఈ 10 ఏళ్ళ కట్టమంతా మర్చిపోయారు. ఆ సుందరయ్య విజ్ఞాన కేంద్రం లేచి నిలబడి చప్పట్లు కొడుతుంటే ఒక్కొక్కరి ఆనందం దీపావళి పండుగలాగా చిచ్చుబుడ్లు వెళ్ళినట్టు కళ్ళకి వెళ్ళి మెరుపులు కనిపించినాయి. మీకు ఉద్యోగాలు ఇస్తున్నాం మేము కాంగ్రెస్, మీరు భయపడొద్దు అని చెప్పి మాట ఇచ్చినారు. చాలా ఆనందం. చాలామంది నాయకులు వచ్చినారు, గాయకులు వచ్చినారు. అసలు ఆ 2 రోజులు ఒక పాటల పడిపూజలాగా నడిచింది అనుకోరాదు. ఒక లాస్ట్ ముచ్చట చెప్పాలంటే పాటల పడిపూజలాగా, ఒక దీక్షలాగా 2 రోజులు అట్లా సాగిపోయింది. దాని తర్వాత అసెంబ్లీలో సాంస్కృతిక శాఖ మినిస్టర్ గారు జూపల్లి కృష్ణారావు గారు మాట్లాడినారు ఈ అంశం మీద. గత ప్రభుత్వంలో చాలామంది కళాకారులకు అన్యాయం జరిగిపోయింది, ఉద్యమ కళాకారులకు, వారికి సరైన న్యాయం జరగాలి అని చెప్పి వారు మాట్లాడారు అసెంబ్లీలో. తర్వాత మహేష్ కుమార్ గౌడ్ గారు శాసన మండలిలో మాట్లాడినారు. మంత్రులారా ఇది నోట్ చేసుకోండి, ఇప్పుడు మన పాటల పల్లకి పోయొచ్చినాను, అక్కడ కళాకారులను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నది. ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అంతా అన్యాయం చేసింది, వాళ్ళను అమ్ముకుంది ఉద్యోగాలను. నిజంగా ఆడిపాడిన కళాకారులు అంతా వేదనలో ఉన్నారు, వాళ్ళని మనం హక్కున చేర్చుకోవాలని చెప్పి మండలిలో మాట్లాడి చాలా ఆనందంగా ఉంది. ఇది అదే వే ఈ హైప్ తగ్గొద్దు, ఈ మంట చల్లారొద్దు అని చెప్పి ఉమ్మడి జిల్లాలలో పెడదామని వరంగల్కు పాటల పల్లకి వచ్చింది. అది అంత ఒక చర్చ, జీవో పాస్ అయ్యేదాకా అట్లా ఈ 10 ఉమ్మడి జిల్లాలు పెడుతూ వెళ్తుంటుంది. అప్పటికి కూడా ఇంకా జీవో పాస్ కాకపోతే 33 జిల్లాలలో కూడా పెడతాం. చివరి దాకా పాటల పల్లకిలో కళాకారులంతా ఎక్కి జిల్లాలు తిరుగుతూ, పల్లెలు తిరుగుతూ సారథిలో చేరేదాకా పాటల పల్లకి కొనసాగుతూ సారథికి చేరుకుంటుంది. ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో 60 ఏళ్ళ కళ తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని చెప్పి వందలాది మంది అమరులైన సందర్భం. సో దాంట్లో పాట అనేది ప్రముఖమైన పాత్ర పోషించింది. అవును, ప్రతి ఒక్కరిని కూడా కదిలించే ప్రయత్నంలో పాట అనేది ఒక నెంబర్ 1 రోల్ ప్లే చేసింది. అవును, ఒక పాటగాడుగా, ప్రఖ్యాత సింగర్గా. మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు మీ పాటతోటే పాటల పల్లకిలో 12 గంటలు. సో మీరు మీ బృందమంతా పాడే ప్రతి ఒక్క పాట అనేది మా లక్షలాది మంది జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులని అలరించాలని చెప్పి, గతంలో ఎలాగైతే మీ పాటలతో లక్షలాది మంది వ్యూవర్షిప్ తోటి జేజేలు పలికినరు. మీ జై స్వరాజ్య టీవీలో మీ ఇంటర్వ్యూ మిలియన్లలో వ్యూస్, అసలు వెంబడి 2-3 రోజులలో వ్యూస్ ఎట్లా వెళ్ళిపోయినాయి. ఎన్ని ఫోన్లు అనుకుంటూ నాకు చాలా మంది ఫోన్లు, అన్న జై స్వరాజ్య టీవీలో మీ ఇంటర్వ్యూ చూసిన అన్న అని చెప్పి చాలా ఫోన్లు వచ్చినాయి. సో అట్లా చాలా మంది మీలాంటి కళాకారుల పాటలు అనేవి మా జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు రావాలని చెప్పి కామెంట్ రూపంలో కూడా చాలా మంది తెలియజేశారు. ఓకే, సో టుడే ఇట్స్ ఎ వెరీ ఫార్చునేట్ మీరు ప్రెస్ మీట్ పెట్టడం, మీ కళా బృందంతో పాటల పల్లకిలో 12 గంటలనే ఒక మంచి మహత్తరమైన కార్యక్రమాన్ని తీసుకోవడం. సో ఇలాంటి ఇక్కడ ఉన్నటువంటి చాలామంది నిరుపేద కళాకారులకు, మట్టిలో మాణిక్యాలకు, కళా నైపుణ్యం ఉన్నటువంటి కళాకారులకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణం. సో మా
జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రేక్షకులకు కూడా ఎక్స్క్లూజివ్గా దాదాపు 40 మంది కళాకారులతోటి మనల్ని అలరించబోతూ ఉన్నారు. వాళ్ళ పాటలు అనేవి ఎంత ఆలోచింపజేసే విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం. సో మీరు ఒక పాటతో స్టార్ట్ చేయండి. ఓకే, అమరవీరుల పాట అన్నావు కదా. జై స్వరాజ్య టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ పాటల పల్లకిలో 12 గంటలు 17 నేరళ్ళ వేణుమాధవ్ కళాప్రాంగణం పబ్లిక్ గార్డెన్స్ హన్మకొండ. ఓరుగల్లు బిడ్డలంతా ఈ పాటల పల్లకిని విజయవంతం చేద్దామని కోరుతున్నాం. శంకరన్న అమరవీరుల పాటతో మొదలు పెట్టుకుందామని చెప్పినారు. ఓ అమరవీరులారా, మీ త్యాగాలతోనే కదా తెలంగాణ సిద్ధించింది, మీ అమరత్వంతోనే కదా తెలంగాణ సంఖ్యలు తెంచింది. దచన దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచన దారిలో పూల వయ్యారిలో తెలంగాణ మరులకు వేద్దాము మాలా. దచన దారిలో పూల వయ్యారిలో తెలంగాణ అమరులకు వేద్దాము మాలా. దచన దారిలో హైదరాబాద్ నడిఒడ్డున ఎల్బీ నగర్ చౌరస్తాలో మిట్ట మధ్యాహ్నం నల్లగొండ బిడ్డ శ్రీకాంతాచారి మండుతున్న మంటల్లో అమ్మా లేదు అయ్యా లేదు శ్రీకాంతాచారి జై తెలంగాణ అన్నాడు, జై తెలంగాణ అన్నాడు. ఆ బిడ్డకు జోహార్లు చెప్పుదాం. దచన దారిలో పూల వయ్యారిలో శ్రీకాంతాచారికి వేద్దాము మాలా. దచన దారిలో పూల వయ్యారిలో శ్రీకాంతాచారికి వేద్దాము మాలా. కామారెడ్డిలో పోలీసు కిష్టన్న సెల్ టవర్ ఎక్కిండు. తన భార్య బిడ్డలు గొడగడ ఏడుస్తున్నా కూడా తెలంగాణ రాష్ట్రం కోసం నా ప్రాణాలు అర్పిస్తానని చెప్పి తుపాకీతో కాల్చుకొని నేల కొరిగిన పోలీసు కిష్టన్నకు జోహార్లు చెప్పుదాం. ఆ పోలీసు కిష్టన్నకు జోహార్లు చెప్పుదాం. దచన దారిలో పూల వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. దచన దారిలో పూల వయ్యారిలో పోలీసు కిష్టన్నకు వేద్దాము మాలా. ఓరుగల్లు బిడ్డ 100 మైళ్ళ వేగంతో వస్తున్న రైలు బండికి ఎదురుగా ఊరికి జై తెలంగాణ అని తునకలైన ఆ సుమనుకు జోహార్లు చెప్పుదాం, సుమనుకు వందనాలు చెప్పుదాం. దచన దారిలో పూల వయ్యారిలో ఓరుగల్లు సుమనన్నకు వేద్దాము మాలా. దచన దారిలో పూల వయ్యారిలో ఓరుగల్లు సుమనన్నకు వేద్దాము మాలా. జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు.